హాయ్ అండి. నేను సండే తీసిన వీడియో అండి. చికెన్ కర్రీ వండాను. కొంతమంది చికెన్ ముందు మ్యాగ్నేట్ చేసేస్తాను. నేను అలా ఏం చేయనండి. డైరెక్ట్‌గానే వండుతాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఉల్లిపాయలు బాగా వాడిపోయిన తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేస్తాను. చికెన్ వేసి బాగా కలుపుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుందని చూడండి. వాటర్ ఎంత బాగా వస్తుందో, చికెన్లో ఉన్న వాటర్ ఎక్కువగా ఉంటుంది వాటర్ చికెన్లో. అది బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసి కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని అది కూడా బాగా కూర గ్రేవీ వచ్చే విధంగా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు కొంతసేపు మూత పెట్టి వదిలేస్తాను. నేను చూడండి ఆవిరి ఎలా వస్తుందో. ఉడికిపోద్ది. చికెన్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందండి. చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే. మా పిల్ల ఒక్క ముక్క కూడా తిందు. చికెన్ అనేది దగ్గర రానివ్వదండి. మేమే తినాలి. ఆవేళ బిర్యానీ చికెన్ కూడా మేము తింటాం. మా పిల్ల ఒక్కడ పీస్ కూడా